రఘుపాల్ గారి రాజకీయ జీవితం గురించి, పార్టీలో ఆయన కృషి, అటువంటి విషయాల్ని చెప్పడానికి చాలా మంది నాయకులు వేదిక మీద ఉన్నారు. నేను 2-3 విషయాలకు పరిమితం అవుతాను. ఒకటి, ఆయనకు సాహిత్యం పట్ల ఉన్నటువంటి అభిరుచి. రెండవది, సినిమా రంగం పట్ల ఉన్న అభిరుచి. మూడవది, సుందర విజ్ఞాన కేంద్రంలో ఆయన నిర్వహించినటువంటి కార్యకలాపాలు. మొదటి విషయము, సాహిత్యం పట్ల ఆయనకు విపరీతమైన ఆసక్తి ఉండేది. ఈ రజాకర్ సినిమాకి ఉత్తమ చారిత్రక సినిమాగా అవార్డు ఇచ్చారు అని ప్రకటించినప్పుడు, అది వార్త విన్నప్పుడు నేను దీని గురించి రఘుపాల్ గారితో మాట్లాడాలి అని అనుకున్నాను. సడన్ గా నాకు అట్లా అనిపించింది. తర్వాత మరణించంలోనే రఘుపాల్ గారు మన మధ్య లేరు కదా అనేటువంటి వాస్తవం కూడా నా దృష్టికి అట్లా భావించాను. అంత సినిమాల మీద ఆయనకు అంత పట్టు ఉండేది. ఎప్పుడో 1960లో చదివినటువంటి నవలలు, అవి అంతర్జాతీయంగా చార్లెస్ డికెన్స్ కానివ్వండి, హెచ్జి వెల్స్ కానివ్వండి, లేకపోతే మార్క్ ట్వైన్ కానివ్వండి, ఇటువంటి అంతర్జాతీయ రచయితలు రాసినటువంటి అన్ని పుస్తకాలనే ఆయన చదివారు. ఆ పుస్తకాల మీద మేము చాలాసేపు కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. 60లో చదివిన పుస్తకాలను కూడా ఆయన సందర్భాన్ని బట్టి అడిగితే, ఈ సందర్భంగా ఎట్లా రాశారు, ఏం చెప్పారు, ఏ పాత్ర ఏం చెప్పింది అనేటువంటి అంశాలు కూడా ఆయన చెప్పేవారు. 60 ఏళ్ల క్రితం నాటి విషయాల్ని ఆయన ఎట్లా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు అని నాకు అనిపించేది. అదేవిధంగా భారతీయ రచయితల్లో కూడా చాలా రచయితలకు సంబంధించిన దాని మీద ఆయన ఎక్స్పర్ట్. అది రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, శరత్ చంద్ర చటర్జీ కానివ్వండి, ప్రేమ్చంద్ కానివ్వండి, కిషన్ చందర్ కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రచయితలు, వీళ్ళందరి గురించి కూడా ఆయన బాగా మాట్లాడగలిగినటువంటి వాడు, చెప్పగలిగినటువంటి వాడు. అట్లే రాహుల్ సాంకృత్యాయన రచనలు, వీటన్నింటినీ ఆయన చెప్పగలిగినటువంటి వాడు. అంత చాలా వాటి మీద ఆసక్తి అనేటువంటిది చాలా ఉండేది. లేకపోతే ఆ విషయాలన్నీ ఎట్లా జ్ఞాపకం పెట్టుకోగలరు. అదేవిధంగా సినిమాల మీద కూడా ఆయనకు చాలా ఆసక్తి. ఫస్ట్ షో కానీ, లేకపోతే ఏదో మొత్తానికి రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఆయన ఆరోగ్యం బాగా సిక్ అయిన తర్వాతగా కొద్ది కాలం ముందు నుంచి ఆపేసి ఉండొచ్చు, కానీ చివరి దాకా ఆయన ప్రతి సినిమా చూసేవాడు. ప్రతి సినిమా ముందు కుర్చీలో కూర్చొని చూసేవాడు. ముందు కుర్చీలో కూర్చొని మీరు ఎట్లా చూస్తారు, ఒక షాట్ అక్కడ ఒక షాట్ ఇక్కడ వస్తుంది కదా, తల ఇట్లా తిప్పుతారా అని నేను అడిగేవాడిని. ఊరికే కాదు, నాకు అది అక్కడ కూర్చొని చూస్తేనే చూసినట్లు ఉంటుంది, లేకపోతే నాకు చూసినట్టు ఉండదు అని చెప్పేవాడు. దాని మీద చాలా మాట్లాడేవాళ్ళు కూడా. నాకు ఆయనకి సినిమాలకు సంబంధించి కొన్ని కామన్ చర్చించుకోగలిగినటువంటి ఉండేవి. అందులో అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, హిందీలో వచ్చేటప్పటికి దిలీప్ కుమార్, బాలరాజ్ సహాని, ఇటువంటి వీళ్ళందరి గురించి కూడా మేము మాట్లాడుకునే వాళ్ళం. నేను దిలీప్ కుమార్ ఏ ఇంటర్వ్యూ చూసినా, చాలా ఇంటర్వ్యూలు ఉంటాయి ఆయనవి, చక్కటి ఉర్దూలో మాట్లాడతాడు ఆయన దిలీప్ కుమార్. ఆ ఇంటర్వ్యూలను చూసి నేను మళ్ళీ ఒకసారి మీరు చూడండి అని ఆయనకు చెప్పేవాడిని. చాలా వాటి మీద మాట్లాడుకునే వాళ్ళం. మనకందరికి చాలా మందికి తెలియని విషయం, ఆయన కులగోత్రాలు సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడట. ఆ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయటమే కాదు, చాలా అంశాల గురించి, వీటన్నింటి గురించి ఆయన మాట్లాడగలిగేవాడు. మేము దాశరథి థియేటర్ తరఫున నెలకు 2 సార్లు ఇక్కడ లఘు చిత్రాలు ప్రదర్శిస్తాము. ఆ లఘు చిత్రాల్లో ఆయన హాజరైనప్పుడు వాటిని సమీక్షించమని నేనే కోరేవాడిని. ఆయన వెళ్ళి దాన్ని సమీక్షించేవారు. అట్లా సినిమాల పట్ల చాలా ఆసక్తి ఉండేది. దాన్ని లోతుగా అధ్యయనం కూడా చేసేవారు ఆయన. అదేవిధంగా ఇతర పుస్తకాల మీద కూడా నేను ఆయనతో మాట్లాడేవాడిని. ఆయన కొన్ని పుస్తకాలైనా అనువాదాలు చేయాలి అనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయము. ఆయన వెంటబడేవాడిని. 1-2 పుస్తకాలు చేశారు. చివరి దశలో చాలా వెంటబడి ఒక పుస్తకం ఆయన దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. లేదు మీ పేరు ఒక పుస్తకమైనా, అనువాదంతో ఒక పుస్తకమైనా ఉండాలి అని చెప్పి ఆయన క్యాన్సర్ అని తెలవడానికి కొద్ది రోజుల ముందు ఆ పుస్తకం పూర్తి చేశారు. అది డాక్టర్ రామ్ పుణ్యాని RSS బీజేపీ మీద రాసినటువంటి ఒక పుస్తకం. దాన్ని తెలుగులో అనువాదం ఆయన నేను వెంటబడితే అనువాదం చేశారు.
ఆ తర్వాత దాన్ని సరిదిద్ది ఆయన క్యాన్సర్ అని తేలింది. ఆయన ఉన్నప్పుడే దాని విడుదల కూడా జరగాలి అని వెంటనే దాన్ని వెంటబడి అది పూర్తి చేసి ప్రింటింగ్ కూడా పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళి కలిసి పుస్తకం ఇచ్చి, మీకు ఎట్లా ఉన్నా సరే ఆ రోజు ఒక గంట సేపు అయినా మీరు వచ్చి ఆ పుస్తకం రిలీజ్లో పాల్గొనాలి అని చెప్పేసి కోరాను. ఆయన అట్లే ఆ రోజు వచ్చాడు, పుస్తకం రిలీజ్లో పాల్గొన్నాడు. అది చాలా థ్యాంక్స్ చెప్పాడు. నువ్వు ఒక పుస్తకమైనా నా పేరు మీద ఉండేటట్టుగా నేను అనువాదం చేసినట్టుగా ఉండిపోయింది అని చెప్పేసి ఆయన నాకు చాలా థ్యాంక్స్ చెప్పారు. ఇంగ్లీష్ని బాగా అర్థం చేసుకునేవాడు. ఆయన ప్రతి విషయంలో వేగమే ఉండేది. ఆయన నడిస్తే వేగం, మాట్లాడితే వేగం, టీ తాగితే వేగం, ఏ చేసిన వేగం. ఏదన్నా ఒకటి రాసిమ్మని అడిగితే వెంటనే చాలా వేగంగా రాసేవాడు. అయితే రాత అర్థం కాక చిన్న చిన్న అక్షరాలుండి మళ్ళీ దాన్ని డీకోడ్ చేయాల్సి వచ్చేది. కానీ చాలా వేగంగా ఆయన ఏ పని చేసినా వేగంగానే చేసేవాడు. నాకు అది కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపించేది, ఈయన ఇంత వేగంగా ఎట్లా చేస్తాడని. ఆయన మరణించడం కూడా వేగంగా జరిగింది. క్యాన్సర్ అని తెలిసినప్పుడు దీన్ని చాలా మంది క్యాన్సర్ జబ్బు వస్తే తీసుకొని చనిపోతారు. కానీ ఆయన దగ్గర అట్లా జరగలేదు. అది కూడా ఆ మరణం కూడా వేగంగానే ఆయన సాధించుకున్నాడో ఏమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్యాన్సర్తో తీసుకొని అది చాలా బాధాకరమైనటువంటి జబ్బు, చాలా నొప్పి కలిగించే జబ్బు. అటువంటి జబ్బు నుంచి కూడా ఆయన చాలా వేగంగా విముక్తి అయ్యాడు అని చెప్పేసి నాకు అనిపించేది. ఆయన ఎవరీడే అంటే ఆ రేడియేషన్కి వెళ్ళినప్పుడు, కిమోథెరపీకి వెళ్ళినప్పుడు రాత్రి 10 గంటలకు 11 గంటలకు ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేసేవాడు. ఎట్లా ఉంది అంటే, ఇట్లా ఉంది, చాలా దుర్భరంగా ఉంది, హారిబుల్గా ఉంది అని చెప్పేవాడు. డాక్టర్లు చెప్పారు, నీది మొదటి స్టేజ్, నువ్వు బెటర్ అవుతావు అని చెప్పారు అని నాతో చెప్పేవాడు. కానీ నాకు డాక్టర్లు పేషెంట్కి ఎప్పుడు నిజం చెప్పరు కదా. అందుకని నాకు అది వాచ్ఫుల్గానే ఉండాలి తప్ప ఈయన చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాడిని. తర్వాత పీరియడ్లో కొన్ని సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఆయనకు కూడా అర్థమైనట్టు నాకు అనిపించింది. ఇట్లా ఉంది, చాలా దుర్భరంగా ఉంది, పెయిన్ఫుల్గా ఉంది, మిజరబుల్. ఒక మాట వాడేవాడు, ఎట్లా ఉంది సార్ అంటే చాలా మిజరబుల్గా ఉంది అని చెప్పేసి అనేవాడు. ఆ విధంగా ఎక్కువ కాలం తీసుకోకుండా వెంటనే ఆ నొప్పి నుంచి ఆయన విముక్తి పొందాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అక్కడ కూడా ఆయన వేగాన్నే పాటించేవాడు. ఆయన టీ ఇస్తే కూడా చాలా వేగంగా తాగేవాడు. ఇదేంటి సార్ ఇంత వేగంగా తాగుతారు మీరు అంటే, నాకు అప్పుడు ఆయన మాట అనేవాడు, నువ్వేంటే విశ్వప్రసాద్ నవలలో డిటెక్టివ్ భగవాన్ లాగా ఆ బుఖారీ హోటల్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి వాడు అరగంట తాగుతాడు, నువ్వు అట్లా తాగుతావేంటి కాఫీ అనేవాడు. మరి అట్లే కదా సార్, టీ తాగాలి, ఎంజాయ్ చేయాలి కదా, మీరు అక్కడ గబగబ తాగటం ఏంటి అని చెప్పి నేను అడిగేవాడిని. అట్లా ఆయన ఏదైనా వేగమే. ఇక్కడికి సుందర విజ్ఞాన కేంద్రం రావడానికి ముందు కొంతకాలం ప్రజాశక్తికి ఆయన అంతర్జాతీయ వార్తలు రాసేవాడు, బిట్స్ రాసేవాడు. తర్వాత కొన్ని వ్యాసాలు కూడా ఆ బిట్స్ రాసినప్పుడు కూడా పూర్వ చరిత్రనంతా అందులో పెట్టాలని ప్రయత్నం చేసేవాడు. నేను చెప్పేవాడిని, అది మొత్తం 10 లైన్ల బిట్టు. ఆ 10 లైన్ల బిట్లో మీరు పూర్వ చరిత్ర రాస్తే ప్రస్తుతం రాయడానికి ఏముండదు, పూర్వ చరిత్ర మొత్తం ఒక లైన్లో పూర్తి చేసి ప్రస్తుత చరిత్ర 9 లైన్లు రాయాలి మీరు అని చెప్పేవాడిని. అది ఎట్లా సాధ్యమవుతుంది అనేవాడు. అట్లే రాయాలి, అట్లా రాస్తేనే అడపడుతుంది, లేకపోతే పట్టదు అని చెప్పేవాడిని. ప్రతిదానికి పూర్వ చరిత్ర అనేటువంటి దాని మీద ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. ఆ విషయాల్ని చెప్పడం పట్ల కూడా చాలా ఆసక్తి ఉండేది. అట్లా కొంతకాలం పాటు ప్రజాశక్తిలో అంతర్జాతీయ వార్తలు బిట్స్ రాశారు. ఆ తర్వాత కొన్ని అంతర్జాతీయ వ్యాసాలు కూడా ఆయనకు రాశారు. నువ్వు నన్ను ఎక్కడ ఉన్నావని తీసుకొచ్చి జర్నలిస్ట్ని చేసావయ్యా అని చెప్పేసి అనేవారు. మీకు ఇంగ్లీష్ బాగా అర్థమవుతుందండి, దాన్ని తెలుగులో పెట్టడంలో కొంత ప్రాబ్లం ఉంది, కానీ అర్థం చేసుకోవడంలో అస్సలు ప్రాబ్లం లేదు. చాలా మందికి అర్థం కాని విషయాలు కూడా మీకు ఇంగ్లీష్లో బాగా అర్థమైతే. ఆయనకు చాలా కమాండ్ ఉండేది ఇంగ్లీష్ మీద, నాకు అనిపించేది. అట్లా రాసేవారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద అప్పటికి ఇంకా బ్రతుకున్నటువంటి వాళ్ళు, ఇదో 15 ఏళ్ల క్రితం సంగతి, బ్రతుకున్నటువంటి వాళ్ళందరినీ కలిసి ఇంటర్వ్యూలు చేసి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర మీద, వాళ్ళ అనుభవాల మీద పుస్తకాలు తేవాలి అనుకున్నప్పుడు రాఘవులు గారు దాన్ని అసైన్ చేసినప్పుడు ఆయన ప్రజాశక్తిలో పనిచేసే 2 జర్నలిస్టులను వెంట పెట్టుకొని చాలా మందిని నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా వాళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వయస్సు రీత్యా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ వివరాలన్నీ సేకరించి 2 పుస్తకాల్ని తీసుకొచ్చారు. అదేవిధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహించినటువంటి గ్రామీణ సర్వేలో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రతి సమావేశంలో, మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనేవారు. చాలా విషయాలు మాకు చెప్పేవాళ్ళు, అడ్వైస్ చేసేవాళ్ళు. అయితే ఆయనతో నేను ఒక పని, అది ఆయన మాత్రమే చేయగలిగినటువంటి ఒక పని ఉండేది, అది చేయాలి మీరు అని చెప్పేసి నేను ఎప్పుడు వెంటబడుతుండేని. ఆయన దాన్ని దాటేస్తూ వచ్చారు, అది అట్లా మిగిలిపోయింది. హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి నాయకుల్లో ఒకరైనటువంటి లక్ష్మీదాస్ గురించి, కామ్రేడ్ పి లక్ష్మీదాస్ గురించి ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు ఇప్పుడున్న వాళ్ళల్లో అన్న అభిప్రాయం. కనుక మీరు కొంత టైం తీసుకొని కేవలం దానికే వెచ్చించి లక్ష్మీదాస్ జీవితం గురించి రాయాలండి, మాకెవరికి కూడా అది తెలియదు, మేము రాయలేము, ఇంత సమగ్రంగా ఉండదు, వాళ్ళతో వీళ్ళతో మేము అడిగి రాసినా కూడా అని చెప్పి వెంటబడేవన్నీ. కానీ ఆయన దాన్ని దాటవేస్తూ వచ్చారు. చివరికి అది ఆ పుస్తకం రావటం సాధ్యం కాలేదు. అది అయ్యుంటే బాగుండేది. ఆయన వర్క్ ఛార్జ్ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. అది కాకుండా ఆయన జీవించిన విధానం, ఆయన నిరాడంబరత లక్ష్మీదాస్ గారిది పట్టిన పట్టు విడవకుండా వెంటబడడం, ఏదైనా పని మీద దాన్ని సక్సెస్ చేయడం అనేటువంటిది ఆయన లోపల కనిపించేటువంటి గుణము. చాలా కామ్రేడ్స్తో చాలా ఓపికగా మాట్లాడేటువంటి వాడు. ఆయన గురించి తప్పకుండా మీరు రాయాలని కోరేవాడిని, కానీ అది జరగలేదు. కానీ విజ్ఞాన కేంద్రంలో ఇతర విధాలుగా అనేక విధాలుగా సహకరించే వాళ్ళు. ఇక్కడ జరిగినటువంటి అది ఏ మీటింగ్ అయినా, ఎవరి మీటింగ్ అయినా దానికి ఆయన అటెండ్ అయ్యేవాడు, ముందు సీట్లోనే కూర్చునేవాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పేవాడు, వాళ్ళు ఫలానా వాళ్ళు ఇట్లా మాట్లాడారు, ఫలానా వాళ్ళు అట్లా మాట్లాడారు అని చెప్పేవాడు. మీకు ఎంత ఓపిక అండి, అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పేవాడిని. ఆయన మరణం అది ఊహించరాను. ఇప్పటికి కూడా ఆయన చనిపోయాడు అంటే అది గుర్తుకు తెచ్చుకోవచ్చు, మామూలుగా జ్ఞాపకం ఉండేటువంటి అంశంగా ఉండదు. ఆయన మన మధ్యనే ఉన్నారు అనేటువంటి భావం కలుగుతుంది. చనిపోయారు అనేటువంటి అభిప్రాయం కూడా కలగదు. అటువంటి స్థితిలో మేము ఉన్నాము. వారు విజ్ఞాన కేంద్రానికి, అంతకుముందు ప్రజాశక్తికి, అదేవిధంగా రచయిత అంటే ఆ పుస్తకం ఒకటి అనువాదం చేశారు, వ్యాసాలు రాశారు. అటువంటి కార్యక్రమాలు వారు నిర్వహించగలిగారు. ఏం చేసినా సక్సెస్ఫుల్ గా చేయగలిగేవారు, వేగంగా చేయగలిగారు. వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.